ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మొదటి రోజు జూలై నెల. దేవుడి నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినట్టుగా మనం హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానాన్ని విందాము. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని ఇక్కడ యాకోబుకి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దానికన్నా ముందుగా మనం చూస్తే 9-10 వచనాల్లో యాకోబు పదనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఇలా పేరు పెట్టిన తర్వాత దేవుడిస్తున్న వాగ్దానము, మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని ఇక్కడ యాకోబు వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు. కనుక దేవుడు సర్వశక్తిగల దేవుడు. మనకి ప్రతి విషయంలో కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అడిగినప్పుడు తప్పకుండా పొందుకుంటాము. అలాగే ఫలించి అభివృద్ధి పొందు అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఈ దినం కూడా, ఈ యొక్క నెల అంతా కూడా దేవుడు మనల్ని ఫలించి అభివృద్ధి పొందించును గాక. అలాగే జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని అతనితో చెప్పాను. కనుక ఇదే కాకుండా, ఆశీర్వాదమే కాకుండా, నీ గర్భవాసును పుట్టిన వాళ్ళందరినీ కూడా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, తర్వాత దేశాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా దేవుడు, మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఈ మొదటి రోజు మీరు అందరూ కూడా చైన్ ప్రేయర్ చేస్తున్నారు కనుక చేసిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలి. కనుక ఇక్కడ ఈ వాగ్దానంలో ఏమనుందంటే సర్వశక్తి గల దేవుడును అని అంటున్నాడు. కనుక ఒకవేళ సాతాను శక్తిమంతుడైతే దేవుడు సర్వశక్తిమంతుడు. సాతాను మైటీ అయితే దేవుడు యేసయ్య ఆల్మైటీ. కనుక దేవుని సన్నిధానంలో మనం ఆ సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో. ప్రభువా, నీకు వందనాలు యేసయ్య. ఈ దినం ప్రభువా నాయనా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవుడు ప్రభువా, యాకోబును కూడా నువ్వు ఆశీర్వదించిన దేవుడు తండ్రి నాయన. ఇశ్రాయేలుగా పేరు మార్చిన తర్వాత నువ్వెంతగా ఆశీర్వదించావు ప్రభువా. అయ్యా, మేము కూడా నీ సన్నిధిలో ప్రభువా అయ్యా రక్షించబడి ప్రభువా తండ్రి నీ సన్నిధిలో నీ వాగ్దానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా బిడ్డలందరూ కూడా తండ్రి ఫలించి అభివృద్ధి పొందడానికి నీ కృప దయచేయండి. నెలంతా కూడా మీరు కాపాడమని ప్రభువా, ఈ దినం కూడా వారు నేను వెళ్తున్న ప్రయాణాల్లో అన్ని విషయాల్లో కూడా వారు చేస్తున్న ప్రతి పనుల్లో కూడా మీరు తోడుగుండి నడిపించమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.